చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, వందనాలు. మా జీవితాలు మరొక దినాన్ని అనుగ్రహించి మీరు అనుగ్రహించిన దినంలో ఈ రాత్రికాల సమయంలో ఈ గృహంలో చేరి ప్రభువా సంఘంగా మీకు ప్రార్థన చేయడానికి, పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, సాక్ష్యాల ద్వారా నిన్ను ఆరాధించడానికి, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభువా, నన్ను మీ శిలువ చాటు మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని నడిపించమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బట్టి మళ్ళీ ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఇట్ రివీల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క హృదయాన్ని మనకి దాంట్లో ఉన్న విషయాల్ని మనం తెలియజేస్తాం. అందువల్ల మనము శ్రద్ధగా ఈ లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం మనసు పెట్టి ధ్యానించవలసిన అవసరం ఉంది. గత వారాల్లో మనము తప్పిపోయిన తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని మనం ధ్యానం చేశాం. ప్రభుచిత్తమైతే ఈ రోజు లూకా సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలు పోగొట్టుకున్న నాణెము ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎప్పటిలాగా అందరం కలిసి లూకా సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలను చదువుదాం మొట్టమొదట. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 15th chapter 8, 9, 10 వర్సెస్. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెం ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు, నేను పోగొట్టుకున్న నాణెం దొరికినదని వారితో చెప్తుంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని ద పారబుల్ ఆఫ్ లాస్ట్ కాయిన్, పోగొట్టుకోబడిన నాణెం యొక్క ఉపమానము అని అంటారు. ఈ లూకా సువార్త 15వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూస్తే యేసుప్రభు కాలంలోని శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభు మీద రెండు నేరాలు మోపారు. ఒకటి ఏంటంటే లార్డ్ జీసస్ యేసుప్రభు వారు సుంకరులను మరియు పాపులను చేర్చుకుంటున్నాడని. రెండవ నేరం ఏమిటంటే వారితో కూడా భోజనం చేస్తున్నాడని యేసుప్రభు మీద నేరం మోపారు. అందుకు ప్రతిస్పందనగా యేసుప్రభు వారు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానాల భావం ఒకటే. ఈ లోకంలో ఒక పాపి తన పాప జీవితం నుండి దేవుని వైపు మరలుకుంటే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. పరలోకంలో అటువంటి గొప్ప సంతోషం కలగజేయడానికి తాను ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న పాపులను దేవుని యొద్దకు చేర్చే పని చేస్తున్న నన్ను ఎందుకు సనుగుతున్నారు? నా మీద ఎందుకు మీరు సనుగుతా ఉన్నారు? ఉదాహరణకు 100 గొర్రెలున్న గొర్రెల కాపరి ఒక గొర్రె తప్పిపోతే 100లో నుండి 99 విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెతికితే అది మీ దృష్టికి తప్పు కానప్పుడు, నశించిపోతున్న పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి పాపులను చేర్చుకొని వారితో భోజనం చేయడం మీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది అని యేసుప్రభు వారు శాస్త్రులను, పరిసయ్యులను నిలదీశాడు. ఈ విధంగా వారికి కనువిప్పు కలిగిస్తూ మరి ఈ రెండవ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానంలోనికి వెళ్దాం. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. వాటిలో ఒకటి ఆమె పోగొట్టుకుంది. ఒకటే కదా పోయింది, 9 నా దగ్గర ఉన్నాయి కదా అని ఆమె ఊరుకోలేదు. ఆమె దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, అది దొరికే వరకు జాగ్రత్తగా వెతికింది అని ఉపమానంలో చెప్పాడు యేసుప్రభు వారు. చివరికి ఆ నాణ్యం కనుగొన్న తర్వాత తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి సంతోషిస్తుంది కదా అని చెప్పాడు. గతంలో కూడా చెప్పాను నేను. ఈ 3 ఉపమానాల్లో కామన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ అంటే పోగొట్టుకోవడం, రెండవది సాట్ వెతకడం,
మూడోది ఫౌండ్, కనుగొనడం. నాలుగోది సెలబ్రేషన్, ఒక సంబరం లాగా చేసుకోవడం. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడం అనేది we could find only in Christianity, మరే రిలీజియన్ లో లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడం అనేది, ఈ మాటలు, ఈ సిద్ధాంతం మరి ఏ మతంలో కూడా మనకు కనపడదు, ఒక క్రైస్తవ మతంలోనే కనపడుతుంది. సో మనం ముందుకెళ్తాం, దీంట్లో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది చూస్తే, ఈ పోగొట్టుకున్న నాణ్యం ఉపమానంలో పోగొట్టుకున్న నాణ్యం మనకు సాదృశ్యంగా ఉంది, మనుషులకి కదా. ఎలా అని అంటే, పోగొట్టుకున్న నాణ్యం ఏ విధంగా తనంతట తాను తన యజమాని దగ్గరకు తిరిగి రాలేదో, అంటే బికాజ్ ఇట్ ఈస్ ఇనానిమేట్ అండ్ లైఫ్లెస్ థింగ్, అంటే నాణ్యము నిర్జీవమైనది, ప్రాణము లేనిది గనక తన యజమాని దగ్గరికి ఎలా తిరిగి రాలేదో, అలాగే మనం కూడా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మనము దేవుణ్ణి ఎరగక ముందు ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నాము, ఆత్మీయంగా చచ్చిన పరిస్థితుల్లో ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఆ పోగొట్టుకున్న నాణ్యము ఎలా తిరిగి తన యజమాని దగ్గరికి చేరలేదో, మనం కూడా అటువంటి పరిస్థితుల్లో, అటువంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నవారము అనే మాట. అంటే we were lost in our sins, we were lost in the darkness of this world. ఈ చీకటి ప్రపంచంలో మనము తప్పిపోయాం. we were lost in the garbage of foolishness of this world. అంటే ఈ లోకం యొక్క వెర్రితనంలో మనం నశించిపోయే వారంగా ఉన్నాం. we have no ability to save ourselves and other coins also cannot able to save us కదా. ఆ పోగొట్టుకున్న నాణ్యంని అది తనను తాను కాపాడుకోలేదు, ఆ మిగతా నాణ్యాలు కూడా దాన్ని కాపాడలేవు. అట్లనే మన పరిస్థితి కూడా ఉంది అనే విషయం ఈ ఉపమానం మనకు తెలియజేస్తాం. అందుకే రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది. రోమా 5:6లో NLT ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, when we were utterly helpless, Christ came at just right time and died for us sinners అని రాయబడి ఉంటది. అంటే ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అనే మాట. అది మొట్టమొదటి. రెండో విషయాన్ని చూస్తే, నాణ్యానికి మనకున్న పోలిక రెండో విషయం ఏమిటనంటే, పోగొట్టుకున్న నాణ్యం దాని విలువను పోగొట్టుకోదు. అదే విధంగా దేవుడి నుండి దూరంగా పాపంలో జీవిస్తున్న మనం కూడా మన విలువను పోగొట్టుకోము. వీఆర్ స్టిల్ వాల్యుబుల్ టు గాడ్ సైడ్ ఈవెన్ వి లాస్ట్ ఇన్ అవర్ సిన్స్, బికాస్ కాయిన్ మీద రాజముద్ర ఉంటుంది కదా. ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తి పరిపాలనలో బహుశా సీజర్ ముఖ చిత్రం ఆ నాణ్యం మీద ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. అలాగే మనం కూడా పాపంలో నశించిపోయినంత మాత్రాన మనం ఎవరి పోలికగా చేయబడ్డామంటే దేవుని పోలికగా చేయబడ్డాం. వి హ్యావ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆన్ us. బికాస్ వి వర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, వి వర్ స్టిల్ వాల్యూడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనందరం విలువైన వారమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది మొట్టమొదటి విషయం ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకునేది. అంటే నాణ్యం పోగొట్టుకోబడిన నాణ్యం, ఉపమానంలో పోగొట్టుకోబడిన నాణ్యం మనకు సాదృశ్యంగా ఉంది. రెండో విషయాన్ని చూస్తే ఈ ఉపమానంలో, లైక్ ద ఉమెన్ ఇన్ ద స్టోరీ డిటర్మైన్ టు ఫైండ్ హర్ లాస్ట్ కాయిన్, జీసస్ ఆల్సో డిటర్మైన్ టు సేవ్ లాస్ట్ సిన్నర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆ నాణ్యంలో ఆ స్త్రీ ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరికేంత వరకు ఎలా వెతికిందో, యేసు ప్రభు వారు కూడా మనము ఆయన దగ్గరికి వచ్చేంత వరకు మనల్ని వెతకడానికి, మనల్ని రక్షించడానికి ఆయన డిటర్మినేషన్ కలిగి పనిచేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవచ్చు. చూడండి, దిస్ ఉమెన్ డస్ త్రీ థింగ్స్. ఈ స్త్రీ ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికే విషయంలో మూడు విషయాలు చేసింది ఆ పనిలో. మొట్టమొదటిది, షీ లిట్ ఏ ల్యాంప్, దీపం వెలిగించింది కదా. దీపం వెలిగించడం అంటే అర్థం ఏంటంటే, లైట్ రిప్రజెంట్స్ గాస్పల్, వర్డ్ ఆఫ్ గాడ్. అంటే సువార్త ప్రకటన, దేవుని వాక్యం పాపిని రక్షిస్తుంది. అందుకే కదా రోమా 10:17లో రాయబడ్డ మాట, వినుట వలన విశ్వాసం కలుగును. రోమా 1:16లో కూడా సువార్త నమ్మువానికి రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది అనే మాట. అంటే
ఈ ఆమె వెలిగించిన దీపం దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్త ప్రకటనకి, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండో విషయం, లైట్ చేసే పని ఏంటంటే లైట్ ఎక్స్పోజెస్ అవర్ సిన్ అండ్ అవర్ ట్రూ కండిషన్ బిఫోర్ గాడ్. వెలుగు ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాన్ని మనం కనుగొనేటట్టు చేస్తుంది. ఆ తర్వాత మనం దేవుని ఎదుట మనం ఎటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాం అనే విషయం కూడా వెలుగు మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా దీపం వెలిగించడం అనేది ఈ రెండు విషయాలకి మరి సూచనగా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, ఆమె చేసిన పని ఏమిటంటే షీ స్వెప్ట్ ద హౌస్. స్వీపింగ్ ద హౌస్ కదా, ఇల్లు ఊడ్చింది ఆమె. స్వీపింగ్ ద హౌస్ మీన్స్ రిమూవింగ్ ఆబ్స్టాకిల్స్ ఆర్ డస్ట్ దట్ కవర్డ్ ఏ కాయిన్. ఒకవేళ ఇంట్లో అంత జూయిష్ ఇళ్లలో మట్టి ఫ్లోరింగ్ ఉంటది. ఆ మట్టి ఫ్లోరింగ్ లో ఒకవేళ నాణెం పడిపోయి దాని మీద డస్ట్ అంతా చేరిందేమో, ఆమె ఇల్లు ఊడ్చింది. ఎందుకనంటే ఆ కాయిన్ బయటపడాలి. సో లైక్ వైజ్ గాడ్ ఆల్సో రిమూవ్స్ ఎవ్రీథింగ్ దట్ హైడ్స్ ఎ సిన్నర్ డస్ట్. ఒక పాపి మీద ఉన్న డస్ట్ ని మరి దేవుడు, అంటే సేవింగ్ లైట్ మనల్ని చేరుకోవడానికి మన మీద ఉన్న డస్ట్ ని దేవుడు తీసేస్తాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డస్ట్ ఏంటి? ఒక మనిషి దేవుడి దగ్గరికి రాకుండా ఉండడానికి కారణమయ్యే డస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ బిలీఫ్స్. యేసు ప్రభు రాంగ్ బిలీఫ్స్ అంటే యేసు ప్రభు అమెరికా దేవుడు, యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు, లేకుంటే క్రైస్తవ్యం అనేది నిమ్న కులాలకు సంబంధించిన మతం, ఇది తక్కువ జాతి వాళ్ళ మతం, ఇది అందరికి సంబంధించింది కాదు అని చెప్పే రాంగ్ ఫీలింగ్స్ ని దేవుడి దగ్గరికి రావడానికి ఈ రాంగ్ ఫీలింగ్స్ అడ్డం వస్తాయి, రాంగ్ బిలీఫ్స్. సో వాటిని తీసేస్తాడు దేవుడు మనల్ని గాస్పల్ లైట్ ద్వారా చేరుకోవడానికి. రెండవది ఫాల్స్ టీచింగ్. ఫాల్స్ టీచింగ్ కూడా డస్ట్ లాగా మరి యేసు ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ ఉంటది. దాన్ని రిమూవ్ చేసి గాస్పల్ లైట్ మన మీద ప్రసరింపజేసి మనం రక్షించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మూడో విషయం చూస్తే ఎమోషనల్ వూండ్స్, భావోద్వేగపరమైన గాయాలు కూడా మరి యేసు ప్రభు దగ్గరికి రాకుండా, సువార్తకు స్పందించకుండా అడ్డుకుంటా ఉంటాయి డస్ట్ లాగా. నాలుగోది ఇన్నర్ స్ట్రగుల్స్. ఐదోది ఫియర్ ఆఫ్ పీపుల్, ఫ్యామిలీ రిజెక్షన్ ఉంటదేమో యేసు ప్రభు దగ్గరికి వస్తే, నా కుటుంబం నన్ను ఆదరించదేమో అనే విషయం. ఆరవది సోషల్ ప్రెషర్, సొసైటల్ రిజెక్షన్, అంటే సమాజం ఏమనుకుంటది యేసు ప్రభు దగ్గరికి వస్తే అనే అవి కూడా ఆపుతా ఉంటాయి యేసు ప్రభు సువార్త మనిషిలో పెనిట్రేట్ అవ్వకుండా. ఏడవది ఇంటలెక్చువల్ బ్యారియర్స్ కదా, అంటే ఇది అసలు నమ్మడానికి లేదు, రక్తం కారవడం ఏంది, రక్తం కారడం ద్వారా పాపం పోవడం ఏంది, యేసు ప్రభు శిలువలో రక్తం కారుస్తే నా పాపాలు ఎందుకు పోతాయి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా డస్ట్ లాగా మరి పనిచేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఆమె ఏ విధంగా అయితే మరి ఇల్లు ఊడ్చిందో అట్లా ప్రభు మన మీద ఉన్న డస్ట్ ని ఊడ్చి మరి ఆయన లైట్ మనలో పెనిట్రేట్ అయ్యేటట్టు, రక్షించేటట్టు మరి సహాయం చేస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండోది, షీ స్వెప్ట్ ద హౌస్. మూడవది మనం చూస్తే షీ సర్చ్డ్ కేర్ఫుల్లీ అనే మాట, జాగ్రత్తగా అనే మాట. అంటే ఇట్ మీన్స్ కేర్ఫుల్లీ మీన్స్ నాట్ క్యాజువల్లీ, నాట్ హర్రీడ్లీ, నాట్ జనరల్లీ. కేర్ఫుల్ గా దొరికే వరకు వెతికింది. అంటే దేవుడు కూడా మనల్ని చాలా జాగ్రత్తగా మరి వెతికి కనుగొంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దీంట్లోంచి మనం తీసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఎవరినైనా రక్షించాలనుకున్నప్పుడు ఇట్ మస్ట్ బి త్రూ ద గాస్పల్, అంటే సువార్త చెప్పాలి, దేవుని వాక్యం చెప్పాలి. ఆ తర్వాత మనం వాళ్ళ రాంగ్ బిలీఫ్స్ ని, వాళ్ళ హర్ట్స్ ని, వాళ్ళ ఇన్నర్ స్ట్రగుల్స్ ని, వాళ్ళ ఫియర్ ఆఫ్ పీపుల్ ని, వీటిని మనం అడ్రస్ చేయాలి, వాటిని మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నించాలి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం కేర్లెస్ గా కాకుండా కేర్ఫుల్ గా మరి దొరికేంత వరకు మనము వెతకవలసిన అవసరం ఉంది. పేషెంట్ గా we need to pursue every person, every sinner until salvation is accomplished. ఊరికేదో చెప్పేసి వదిలేయకుండా మనం జాగ్రత్తగా మనం పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. అది యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది రెండవ సంగతి. మూడో విషయాన్ని చూస్తే ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సింది,
ద ఉమెన్ ఫౌండ్ హర్ లాస్ట్ కాయిన్ అండ్ రీప్లేస్డ్ విత్ అలాంగ్ విత్ 9 other coins కదా. అంటే ఆ స్త్రీ ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే మరలా ఆ నాణ్యాన్ని తెచ్చి 9 నాణ్యాలతో కలిపేసింది. అంటే 10 నాణ్యాలతో కలిపేసింది. 10 నాణ్యాల్లో ఒకటి అయిపోయింది కదా. లైక్ వైజ్ వెన్ వీ వర్ ఫౌండ్ బై గాడ్, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రీస్టోర్డ్. దేవునితో మన సంబంధం పునరుద్ధరించబడుతుంది మనము రక్షించబడిన తర్వాత. మొట్టమొదట. రెండవది, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో రీస్టోర్డ్. దేవుణ్ణి ఈ భూమి మీద అందరము రక్షించబడాలనే దేవుడి ఉద్దేశం కదా. సో మనం రక్షించబడకుండా ఉంటే మనం దేవుని ఉద్దేశాన్ని మిస్ అవుతున్నట్టు. కాబట్టి దేవుడి ఉద్దేశం మన జీవితాల్లో ఏముందో అది రీస్టోర్ చేయబడింది. ఆ కాయన్ని ఎలా రీస్టోర్ చేసిందో ఆ స్త్రీ. సో ఫస్ట్ దేవుడు ఆయనతో ఉన్న సంబంధాన్ని, మనం పోగొట్టుకున్న ఆయన సంబంధాన్ని పునరుద్ధరించాడు. రెండవది, మన జీవితాల్లో దేవుడి ఉద్దేశాన్ని పునరుద్ధరించాడు. మూడవది, ద జాయ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో రీస్టోర్డ్. మనం దేవుణ్ణి రక్షించబడడం ద్వారా మనకు పోగొట్టుకొనబడిన సంతోషాన్ని తిరిగి దేవుడు మనకి దయచేస్తాడు, రీస్టోర్ చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ఈస్ ద జాయ్ దట్ వాజ్ రీస్టోర్డ్? ఏంటి మనం రీస్టోర్ చేసిన జాయ్ ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, మొట్టమొదటిది ద జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. అంటే పాపాలు క్షమించబడడం వల్ల వచ్చే ఆనందం మనం పొందుకుంటాం. మొట్టమొదటిది రక్షించబడిన తర్వాత. రెండవది, ద జాయ్ ఆఫ్ నోయింగ్ దట్ అవర్ ఫ్యూచర్ ఇన్ హెవెన్ ఈజ్ సెక్యూర్. పరలోకంలో మన భవిష్యత్తు భద్రపరచబడింది అనే విషయంలో మనం సంతోషాన్ని పొందుకుంటాం. మూడవది, ద జాయ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా యేసు ప్రభువులో పొందే ఆశీర్వాదాలని సంబంధించిన ఆనందాన్ని మనం పొందుకుంటాం. నాలుగవది, ద జాయ్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ గాడ్స్ డైరెక్షన్. దేవుడి నడిపింపులు రక్షించబడిన బిడ్డలముగా ఆయన ద్వారా మనం నడిపించబడతాం. ఆ సంతోషం వేరు. ఆ సంతోషం పునరుద్ధరించబడుతుంది. ద జాయ్ ఆఫ్ గ్రేస్ అండ్ పీస్. దేవుడి కృప మనకు అనుగ్రహించబడుతుంది, సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. దాని ద్వారా మనకు సంతోషం రీస్టోర్ చేయబడుతుంది. ద జాయ్ ఆఫ్ సీయింగ్ జీసస్ ఫేస్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. అంటే యేసు ప్రభువుని పరలోకంలో రేపొద్దున ముఖాముఖిగా చూస్తాం అనే ఆ గొప్ప సంతోషం కూడా మనకు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో రీస్టోర్ చేయబడతాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మూడవ సంగతి. నాలుగో విషయాన్ని చూస్తే, ఈ ఉపమానంలోంచి మనం నేర్చుకోవాల్సిన నాలుగో విషయం ఏమిటనంటే, వెన్ ద లాస్ట్ కాయిన్ వాజ్ ఫౌండ్, షీ ఇన్వైటెడ్ ఆల్ హర్ ఫ్రెండ్స్ టు రిజాయిస్ అండ్ సెలబ్రేట్ విత్ హర్ కదా. అంటే పోగొట్టుకున్న నాణ్యం దొరికిన తర్వాత ఆమె తన స్నేహితులందరినీ పిలిచి మరి ఒక సెలబ్రేషన్ చేసింది కదా. ఏంటి అంత సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఏముంది దాంట్లో అంత గొప్పతనం అని అంటే, బికాస్ కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకున్నాను. ఒక 3 విషయాలు. మొట్టమొదటిది, ఎటర్నల్ లాస్ ఈజ్ ఎ గ్రేట్ లాస్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. అంటే ఒక మనిషి రక్షణ లేకుండా చనిపోతే ఒక మార్చుకోలేని గమ్యానికి వెళ్ళిపోతాడు ఆయన. అంటే రక్షణ లేకుండా ఈ లోకంలో చనిపోతే మళ్ళా దాన్ని ఆల్టర్ చేయలేం. ఆయన వెళ్ళిపోయే ప్లేస్ కదా, ఆ మార్చుకోలేని గమ్యానికి వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సో వన్ పర్సన్ వాజ్ సేవ్డ్, హీ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ఎటర్నల్ లాస్. నిత్యము నశించిపోయే పరిస్థితి నుంచి ఆయన రక్షించబడ్డాడు. అందువల్ల అంత సంబరం ఈ దాంట్లో ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయాన్ని మనం చూస్తే, ఎందుకంత ఒక వ్యక్తి రక్షించబడితే ఎందుకంత దానికి అంత ఇంపార్టెన్స్ అని అంటే, బికాస్ ద సేవ్డ్ పర్సన్ ఎస్కేప్ ద ఎటర్నల్ పనిష్మెంట్. రెండోది ఎటర్నల్ లాస్ మొదటిది. రెండోది ఎటర్నల్ పనిష్మెంట్, హెల్. అంటే ఒక మనిషి నరకాన్ని తప్పించుకుంటాడు రక్షించబడ్డం అంటే. నరకాన్ని తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందువల్లనే మరి అది అంత గొప్ప సంబరంగా మరి పరలోకం అంతా ఆ విషయంలో సంబరం చేసుకుంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది రెండో విషయం. ఎందుకు ఒక పాపి రక్షించబడితే ఎందుకు పరలోకంలో అంత సంతోషం అంటే. మూడో విషయాన్ని మనం చూస్తే, ఎటర్నల్ లాస్ ఈజ్ ఎ గ్రేట్ లాస్ బికాస్
The person who received eternal punishment is the one who refused to have easily available, accessible, completely freely offered salvation to all mankind. అంటే అందరికీ అందుబాటులో ఉన్న, అందరికీ యాక్సెసిబుల్ లో ఉన్న, కంప్లీట్ గా ఫ్రీగా ఆఫర్ చేయబడిన సాల్వేషన్ ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన నరకానికి వెళ్ళిపోతే అంతకంటే దారుణమైన విషయం లేదు కదా కదా మళ్ళా చెప్తున్నా, అంటే అందరికీ అందుబాటులో ఉంది రక్షణ. ఇప్పుడు అది అందరూ యాక్సెస్ చేయగలిగిన అందుబాటులో ఉంది. కంప్లీట్ గా ఫ్రీ, ఇది ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అంటే రక్షణని, అంటే ఉచితంగా మరి అనుగ్రహిస్తున్న రక్షణ, అందరికీ అందుబాటులో ఉన్న రక్షణ, అందరము దాన్ని అందుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్న దాన్ని పోగొట్టుకోవడం అంటే ఒక మనిషి అంతకంటే విషాదకరమైన విషయం ఇంకొకటి లేదు. అందువల్ల ఆ విషాదకరమైన పరిస్థితికి పోకుండా రక్షించబడుతున్నాడు కాబట్టి పరలోకంలో ఒక గొప్ప సంబరం లాగా మరి ఒక మనిషి రక్షించబడితే ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది 4వ సంగతి. 5వ విషయాన్ని మనం చూస్తే, దిస్ కాయిన్ వాజ్ లాస్ట్ ఇన్సైడ్ ద హౌస్. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి ఈ పాయింట్. ఈ కాయిన్ ఇంట్లో పోగొట్టుకుందామా కదా. ఆ స్త్రీ తన నాణ్యాన్ని ఇంటి లోపల పోగొట్టుకుంది. ఇన్సైడ్ హౌస్ మీన్స్ ఏంటంటే ద లాస్ట్ పర్సన్ ఈజ్ ఇన్ ద చర్చ్, ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ మేబీ కదా. అంటే సంఘానికి వస్తానే ఉంటారు, రక్షణ అనుభవం లేకుండా నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు కదా. క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఉండొచ్చు, అంటే దే మే బి ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవుని పని చేస్తూ కూడా ఉండవచ్చు. హీ మే బి సింగింగ్ ద సాంగ్స్, ప్రీచింగ్ ఇన్ ద చర్చ్, లేకుంటే సండే స్కూల్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, యూత్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే లాస్ట్ ఇన్సైడ్ ద హౌస్ మీన్స్ బీయింగ్ క్లోజ్ టు గాడ్ అవుట్వర్డ్లీ బట్ ఫార్ ఫ్రమ్ హిమ్ ఇన్వర్డ్లీ. అంటే ఇంట్లోనే జరిగింది ఆ పోగొట్టుకోవడం అనేది. అంటే ఒకవేళ సండే స్కూల్ పరిచయలో ఉన్నోళ్ళు, యూత్ పరిచయలో ఉన్నోళ్ళు, లేదా మాకు అన్ని తెలుసు అన్నోళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, లేకుంటే చర్చికే వస్తూ రెగ్యులర్ గా కూడా మరి పోయే అవకాశం ఉంటది. అంటే దేవుడి వాక్యానికి దగ్గరగా ఉంటూ కూడా మరి ఆఖరికి రక్షణ లేకుండా, మరి దేవుడితో సంబంధం లేకుండా నశించిపోయే పరిస్థితి ఉంటది అనే విషయాన్ని ఈ ఉపమానం మనల్ని హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఆ విషయంలో ఇంకా రక్షణ లేని వారు ఆ విషయాన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. టైటానిక్ షిప్ మునిగినప్పుడు ఆ ప్యాసింజర్ లిస్ట్ ని ఇలా డిస్ప్లే చేశారంట. టైటానిక్ షిప్ మునిగినప్పుడు లాస్ట్ అండ్ సేవ్డ్, లాస్ట్ ఒక లిస్టు, సేవ్డ్ ఒక లిస్టు. అంటే టైటానిక్ ప్యాసింజర్స్ ఇంతమంది కదా, దాంట్లో నశించిపోయిన వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇది, రక్షించబడిన వాళ్ళు, కాపాడబడిన వాళ్ళ లిస్ట్ ఇది అని ఒక లిస్ట్ చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ మొత్తం ఈ ప్రపంచం అంతంలో కూడా గాడ్ ఈస్ గోయింగ్ టు పబ్లిష్ 2 లిస్ట్, సేమ్ ఇట్లనే కదా. లాస్ట్ ఫౌండ్ కదా, లాస్ట్ సేవ్డ్ కదా. నశించిపోయే వాళ్ళ లిస్ట్ అంతా, నరకానికి పోయే వాళ్ళ లిస్ట్ అంతా ఒక సైడ్ ఉంటది, రక్షించబడిన వాళ్ళ లిస్ట్ అంతా ఒక సైడ్ ఉంటది. సో ఇన్ విచ్ లిస్ట్ యు ఆర్ ఇన్ విచ్ లిస్ట్ ఐ ఆమ్ ఇన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈజీగా మనం యాక్సెస్ చేసే పరిస్థితిలో ఉంది, అందుబాటులో ఉంది, ఉచితంగా మనకు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. కానీ ఒక్కసారి టైం అయిపోయిన తర్వాత, లేకుంటే మనం చనిపోయిన తర్వాత, యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు రక్షించబడండి అని చెప్పట్లే బైబిల్. ఈ రోజే, టుడే ఇస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్, ఇదే మిక్కిలి అనుకూల సమయం, దిస్ ఈస్ ద టైం అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారని కూడా బైబిల్లో రాయబడింది.
కాబట్టి సాల్వేషన్ మనకు చూడడానికి, చెప్పుకోవడానికి అది చిన్నగా మరి సామాన్యంగా సింపుల్ గా కనపడవచ్చు, కానీ అది నిజంగా పోగొట్టుకుంటే ఆ ఎటర్నల్ లాస్ మాత్రం అది తిరిగి రాంది, చాలా ఘోరమైంది, దాన్ని మార్చుకోలేదు. అందువల్ల రక్షణ లేని వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచించాలి. రక్షించబడ్డ మనం కూడా ఇదే విషయాన్ని మనం మనసులో పెట్టుకొని నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అది ఇప్పుడు ఈ చిన్న చిన్న పారాబుల్స్ నే మళ్ళా చెప్పడానికి కారణం ఏంటి, వివరించడానికి ఈ 3 ఒకేసారి వివరించవచ్చు. ఇది తప్పిపోయిన గొర్రె ఉపమానం, పోగొట్టుకున్న నాణ్యం ఉపమానం, తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఒక స్ట్రెచ్ లో చెప్పేయచ్చు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే వీ నీడ్ టు సీ ద వాల్యూ ఆఫ్ సోల్. అంటే దాని మీద మనం మనసు పెట్టాలి. 1, 2, 3 సార్లు మనం ఈ విషయాన్ని మనం ధ్యానం చేసి ఆత్మల భారం మనం కలిగి ఉండాలి కదా. జాన్ వెస్లీ గారు అంటాడు ఈ మాట, యూ హ్యావ్ వన్ బిజినెస్ ఆన్ ఎర్త్ టు సేవ్ సోల్స్, గివ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు దిస్ అంటాడు. ఈ భూమి మీద క్రైస్తవులుగా మనకున్న ఒకే ఒక్క బిజినెస్, మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు నిన్ను నీవు సమర్పించుకో అంటాడు కదా. ఆత్మలు రక్షించాలి. మన క్రైస్తవులకు ఉన్న ప్రైమరీ పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ టు విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్. కాబట్టి ఒక్కళ్ళే కదా అని మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆ స్త్రీ ఏ విధంగా అయితే దీపం వెలిగించి ఊడ్చి మరి దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికిందో, ఆ విధంగా మనం ప్రతి ఆత్మని జాగ్రత్తగా వెతికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మల కోసం అటువంటి బర్నింగ్ హార్ట్ ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల పాలనలో మనం చూస్తే ఈ ఆత్మలకు సంబంధించిన భారం మనకు కనపడుతుంది. అంటే ఆయన లాంటి మనసు మనం కలిగి ఉండాలి నశించిపోయే ఆత్మల పట్ల. చూడండి, ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన ఇట్లా అంటాడు, ఆయనకున్న ఆత్మల భారం ఎంత ఉంది అనే విషయాన్ని మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2, 3 వచనాలు, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును అంటాను. అంటే తన సొంత ప్రజల రక్షణ కోసం ఆయన హృదయం ఎంత కొట్టుకుంటుందో చూడండి. అటువంటి బర్నింగ్ హార్ట్ ని ఆత్మల రక్షణ కోసం మనం కలిగి ఉండాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను అంటున్నాడు. అంటే నేను ఏం చేసినా సువార్త పరిచయలో నేను పాలివాడినగుటకై సమస్తము చేయుచున్నాడు. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు పార్టేక్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పల్ అని చెప్తా ఉన్నాడు కదా. ఇటువంటి పౌలుకున్న భారం ప్రభువా నాకేమని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఆత్మల భారం అంటే ఏంటి? ఆత్మల కోసం బర్నింగ్ హార్ట్ కలిగి ఉండడం అంటే ఏంటంటే, మొట్టమొదటి దీంట్లో 4 విషయాలు ఉంటాయి ఆత్మల భారం కలిగి ఉండడం అంటే. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి మనం. మొట్టమొదట అంటే క్రైయింగ్ బిఫోర్ గాడ్. ఎవరైనా ఒక ఆత్మ గురించి, అంటే మన బంధువులో, మన స్నేహితులో, మన ఇరుగు పొరుగు వారు రక్షణ కోసం వి హావ్ టు క్రై బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనం ఏడ్చి, అవసరమైతే ఏడ్చి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆ భారం ఆ ప్రార్థనలో కనపడాల్సిన అవసరం ఉంది. అది మొదటిది. రెండవది కంపాషన్ కలిగి ఉండాలి మనం. అంటే సీయింగ్ పీపుల్ యాజ్ గాడ్ సీస్. ఎవరినైనా చూసినప్పుడు మనము మన పొరుగు వారిని, మన బంధువులను చూసినప్పుడు, వీళ్ళకి ఇంత మంచి కారు ఉందే, లేకుంటే వీళ్ళు ఇంత మంచి చీరలు కట్టుకున్నారు, వీళ్ళు మంచి నగలు పెట్టుకున్నారు, లేకుంటే వీళ్ళకి ఇంత పెద్ద బంగ్లా ఉందని కాదు చూడాల్సింది. అయ్యో వీళ్ళు ఇంత పెద్ద పట్టు చీర కట్టుకొని నరకానికి వెళ్ళిపోతారే, ఇన్ని నగలు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోతారే,
ఇన్ని బంగ్లాలు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోతారే అని అట్లా, అంటే దేవుడు ఎట్లా చూస్తాడో అట్లా చూడాలి వాళ్ళని మనం. ఆ కంపాషన్ హార్ట్ ని మనం కలిగి ఉండాలి. ఆ బర్నింగ్, ఆ కంపాషన్ ని మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ బర్నింగ్ మరి హార్ట్ కలిగి ఉండడం సోల్స్ కోసం. మూడోది యాక్షన్. ఊరికే ప్రార్థన చేయడం, కంపాషన్ కలిగి ఉండడం మాత్రమే కాదు. వీ హ్యావ్ టు షేర్ ద గాస్పల్ విత్ దెమ్. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్ టు షేర్ ద గాస్పల్. మనము ఏదో ఒక అవకాశం తీసుకొని వాళ్ళకి ఏదో ఒక రకంగా మనము వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాల్సిన అవసరత, సువార్త చెప్పాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని, అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి బరియల్ కి వెళ్తే, మా అన్న బరియల్ కి వెళ్తే, ఆ బాడీ రావడానికి, మనుషులు రావడానికి లేట్ అయింది. నేను అక్కడ కూర్చున్నా, ఒక బ్రాహ్మణుడు వచ్చిండు నా దగ్గరికి, వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆయన మా అన్న ఫ్రెండ్ అంట, నాకు తెలియదు. మీకు ఎట్లా జరుగుద్ది చర్చ్ సర్వీసు అని చెప్పి ఆయన అడిగాడు. సరే, నేను అప్పుడే ప్రార్థన చేసుకుని ఎట్లా జరుగుద్దో చర్చ్ సర్వీస్ లో చెప్పేటప్పుడే దాంట్లోనే ఇంక్లూడ్ చేసి గాస్పెల్ చెప్పిన ఆయన. అంటే అట్లా, అంటే ఏదో ఒక రకంగా సువార్త వాళ్ళకు మనం చేరవేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని. వీ హావ్ టు షేర్ ద గాస్పెల్. వాక్యము లైట్ కదా, లైట్ దీపం వెలిగించుదామా, అట్లా వాక్యం విత్తుతే, వాక్యం చెప్తే ఆ వాక్యం వాళ్ళని రక్షిస్తుంది. నాలుగోది సాక్రిఫైస్. దానికోసం మనం టైం కేటాయించాలి. దానికోసం మనం మన కంఫర్ట్ ని వదులుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అవసరమైతే మనము ఇనిషియేట్ తీసుకొని కాల్ చేయాలి వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడాలి, సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దేర్ ఇస్ ఎ సాక్రిఫైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఆ ఆత్మల రక్షణ కోసం. సో ఈ 4 విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు ఆత్మల భారం లేకపోతే, ప్రభువా నాకు ఈ 4 విషయాల్లో నాకు భారం దయచేయి. ఎట్లా వస్తుంది భారము అని అంటే, యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉండడం. యేసు ప్రభు ఎలా నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి పరలోకంలోంచి ఆయనకు దిగి ఇక్కడికి వచ్చిండో, అట్లాంటి భారం కలిగి మనందరం ఆత్మల సంపాదన కోసం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దేవుడి మాటలు గురించి. టైటానిక్ లో 2 lists were there, saved and lost కదా. Before, when people entered the Titanic, there were many categories. Rich unde, poor unde, educated were there, uneducated. This was a big event. So celebrities were there, handsome people, beautiful people, all were there. But when the ship sank, only 2 lists. Similarly, when we live on earth, several categories, different categories. Good looking, bad looking, educated, rich, poor, married, unmarried, with children, without children. Finally, only 2 categories matter. Are you saved? Are you lost? Finalists are there. There are any silly games we play. Games period untadi kada school lo. Games period. So let us be careful. Second, one more thought I felt was, God searches us till He finds. Determined. Unless we completely reject. One person to be saved, they say statistically 20 times somebody would have shared the gospel in different ways. 20 times, then God will allow some circumstances, some setbacks, some tragedies, health problems. That's like 20 times a person usually gets saved. You have to reject all the 20 times not to get saved. You know, unless you're stubborn, God is determined to save. We saw Yadama, we are praying, right? He went to a village. There, one person, one Godman or somebody, told her, if you want to get healed for 3 months, stop going to church and do this, and it. She shouldn't have gone there, first thing. First thing, she shouldn't. After knowing the truth, she should not have gone there. She couldn't come to church after that. She fell ill. She couldn't come. She became very serious. But now,
Probably she realizing that is what Beulah is telling. Now she is getting better. See, God is determined. He will do everything to save you. That is why those who are in hell have no excuse. They'll say it was my fault only. I rejected God in my life. Let us pray. Father, we thank you for this word. Thank you for the way you love us and you're not willing to give up on us. How foolish we are if we run away from you. How foolish we are if we get tempted by the vain attractions of this world. How foolish, Lord, for each person and who attended Peace and Joy Fellowship, whether online or offline. Save our souls, Master. May we have the assurance of your salvation. Pray for Yadam and her husband, family. Save their souls, Master. Thank you that you're so caring in our life, so concerned in our life. Thank you, you're not willing to give up on us. We are here because of that. We praise you, we worship you, we thank you. In Lord Jesus' most precious name we pray. Amen.